హాయ్ గైస్, ఈ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ గురించి నేర్చుకుందాం. మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఇది కూడా చాలా ఈజీ. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒకసారి నేను నెస్టెడ్ ఇఫ్ని ఎలా యూజ్ చేస్తారో ఒకసారి డెమో ఇస్తాను, దాని తర్వాత మనం కోడింగ్ చేయొచ్చు. సో నెస్టెడ్ ఇఫ్ ఇన్ సి లాంగ్వేజ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఒకసారి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మామూలుగా ఎల్స్ గురించి తెలుసు కదా మనకి. ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తాం, ఇఫ్ కండిషన్ రాయాలి. కండిషన్ రాసిన తర్వాత ఏం చేస్తాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఒకవేళ ఇంటర్మీడియట్ కేసులు ఏమైనా ఉంటే ఎల్సిఫ్ అని పెడతాం. అలా మనకి ఎన్ని ఇంటర్మీడియట్ కేసులు ఉంటే అన్ని ఇంటర్మీడియట్ కేసులకి ఎల్సిఫ్లు పెట్టిన తర్వాత లాస్ట్ కేసుకి ఎల్స్ అని పెడతాం. ఇది కదా మనం నేర్చుకున్నది ఇప్పుడు దాకా. అంటే ఇఫ్ కండిషన్, దాని తర్వాత మనకి ఇంటర్మీడియట్ కేసెస్ ఏమైనా ఉంటే దానికి ఎల్సిఫ్ అని పెట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్ ఇవ్వాలి ఇంటర్మీడియట్ కేసెస్ ఉంటే. లేకపోతే డైరెక్ట్ మనం ఎల్స్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ వాడడం అన్నమాట. ఇఫ్ లోపల ఇఫ్ మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ నేను ఇఫ్ అని చెప్పి కండిషన్ ట్రూ అని చెప్పి వేరే కండిషన్ ద్వారా మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడుతున్నాను అన్నమాట. ఇఫ్ ఎల్స్ మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్లోనే మళ్ళీ ఇఫ్ ఎల్స్ వాడాను అంటే దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఎలా మనం ఎన్నైనా వాడుకోవచ్చు, అది మన ఇష్టం. అలాగే మళ్ళీ ఇంకొక కండిషన్ నాకు కావాలంటే కండిషన్ 3 అని చెప్పి మళ్ళీ ఇంకో కండిషన్ ద్వారా ఇంకొక సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఇందులో రాసుకోవచ్చు అన్నమాట. సంథింగ్ మనకు కావాల్సింది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ లోపల ఇఫ్ వాడడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇక్కడ ఇఫ్లోనే కాదు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇదే బ్లాక్ మనకి ఎక్స్ట్రాగా ఇఫ్ని ఇందులో కూడా ఎల్స్ ఇఫ్లో కూడా యూజ్ చేయొచ్చు, అలాగే ఎల్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇఫ్ లోపల మల్టిపుల్ ఇఫ్ బ్లాక్స్ పెట్టుకోవడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక టికెట్ కౌంటర్ మెయింటైన్ చేస్తాను అనమాట. టికెట్ కౌంటర్ మెయింటైన్ చేస్తే నేను ఇక్కడ 2 కండిషన్స్ నాకు ఉన్నాయి. ఫస్ట్ ఒక క్యాండిడేట్ ఏజ్ పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ, క్యాండిడేట్ ఏజ్ కనుక 20 కన్నా ఎక్కువ ఉంటే, ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అన్నమాట. టికెట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు అంటే ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు. అంటే ఏజ్ 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి టికెట్ ఎలిజిబుల్. అలాగే 20 కన్నా తక్కువ ఉన్న వారికి టికెట్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 20 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు జెండర్ మేల్ అయితే, 20 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు జెండర్ మేల్ అయితే, క్యాపిటల్ M అయితే వాళ్ళకి మేల్ టికెట్ ఇస్తాను. సో మేల్ టికెట్ ఇవ్వాలి. అలాగే జెండర్ ఫీమేల్ అయితే వాళ్ళకి ఫీమేల్ టికెట్ ఇస్తాను. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం ఫస్ట్ చెక్ చేసేది పర్సన్ యొక్క ఏజ్ 20 కన్నా ఎక్కువ అయితేనే వారికి టికెట్ ఎలిజిబుల్. అలాగే 20 కన్నా తక్కువ ఉంటే టికెట్ ఇన్ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు జెండర్ మేల్ అయితే మేల్ టికెట్ ఇస్తాను, అదే ఫీమేల్ అయితే ఫీమేల్ టికెట్ ఇస్తాను. ఇది మనకి ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో యాజ్ యూజువల్గా సి లాంగ్వేజ్లో include stdio.h, దాని తర్వాత ఇంట్ మెయిన్, తర్వాత రిటర్న్ 0. ఇదంతా కామన్ కదా. దాని తర్వాత నేను ఫస్ట్ ఏజ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏజ్ ఫస్ట్ కదా మనం కండిషన్ చెక్ చేసేది. ఏజ్ని చేసిన తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతాను. సో అందుకన్నా ముందు ఒకసారి /n ముందు ఇస్తున్నాను. అంటే ఒక లైన్ కిందకి రావడానికి నీట్గా కనబడడానికి. /n అంటే తెలుసు కదా, న్యూ లైన్కి. సో ప్రింట్ఎఫ్ తర్వాత స్కాన్ఎఫ్ %d, ఇక్కడ ఇంటీజర్ కదా ఏజ్ అనేది. సో %d పెట్టిన తర్వాత అండన్ పెట్టి ఏజ్లోకి వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. దాని తర్వాత సారీ ఇప్పుడు ఏజ్ ఉంది కదా, ఏజ్ని ఇప్పుడు కండిషన్లో చెక్ చేయాలి. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కన్నా ఎక్కువ ఉంటే, 20 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డూ సంథింగ్ అంటే 20 కన్నా ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక యాక్టివిటీ
అట్ ద సేమ్ టైం 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకంటే ఎల్స్ అంటే ఏంటంటే ఇక్కడ 20 కన్నా ఏజ్ 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ సిన్స్ యువర్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 20 యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు బై టికెట్. సో ఇక్కడ చూసారు కదా, మన ఏజ్ 20 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి ఇన్ఎలిజిబుల్ అని వాళ్ళకి 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రింట్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ మనకి ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో చూద్దాం. సో ఏజ్ 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ జెండర్ తీసుకోవాలి కదా. సో జెండర్ తీసుకోవాలంటే నేను ఇక్కడ జెండర్ అనే వేరియబుల్ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను ఎక్కడ డిక్లేర్ చేశాను, మళ్ళీ ఇఫ్ బ్లాక్లో డిక్లేర్ చేశాను. ఇక్కడ వేరియబుల్ జెండర్ అనే వేరియబుల్ ఇఫ్ బ్లాక్లో డిక్లేర్ చేశాను. అంటే దీని అర్థం ఏంటంటే జెండర్ అనే వేరియబుల్ ఇఫ్ బ్లాక్లోనే యూజ్ చేయగలం. దీని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ బ్లాక్ బయటకు వచ్చిన తర్వాత జెండర్ అనే వేరియబుల్ ఉండదన్నమాట. ఇక్కడ ఏజ్ అనేది ఏంటి, ఏజ్ అనేది మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేసాం. మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేసామంటే ఈ ఏజ్ని ఎక్కడైనా ఈ ఏజ్ అనే వేరియబుల్ని ఈ మెయిన్ ఫంక్షన్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జెండర్ అనేది ఇఫ్ బ్లాక్ బయట మాత్రం యూజ్ చేయలేము అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఉంది కదా, ఈ జెండర్ అనేది ఈ ఇఫ్ బ్లాక్లోనే యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ జెండర్కి డిక్లేర్ చేసిన తర్వాత సో మళ్ళీ ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ జెండర్ అనేది ప్రింట్ చేయమంటున్నాను. క్యాపిటల్ ఎమ్ కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ ప్రింట్ చేయాలని అంటున్నాను. సో ఇన్పుట్ ఇవ్వాలని అంటున్నాను. సో ఇప్పుడు మనం స్కాన్ చేసుకోవాలి కదా. స్కాన్ ఆఫ్ ఇక్కడ క్యారెక్టర్ జెండర్ అనేది క్యారెక్టర్ కాబట్టి మనం ఏమి ఇవ్వాలి, %c ఇవ్వాలి కదా. %c ఇచ్చిన తర్వాత అండ్ అని చెప్పి జెండర్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో వాల్యూ ఇప్పుడు జెండర్లోకి మనం ఏదైతే ఉందో ఆ వాల్యూ జెండర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ %c యూజ్ చేసినప్పుడు మన సి లాంగ్వేజ్లో గ్యాప్ ఇవ్వాలి స్కాన్ఎఫ్లో. అంటే ఇది ఎందుకంటే మనం న్యూ లైన్ తీసుకునేటప్పుడు న్యూ లైన్ కొడతాం కదా, అంటే ఎంటర్ కొడతాం కదా, వాల్యూ కొట్టిన తర్వాత దాన్ని కూడా ఒక క్యారెక్టర్ కింద తీసేసుకుంటుంది అనమాట. అందుకని సి లాంగ్వేజ్లో చిన్న గుర్తెట్టుకోండి, ఇందులో ఏమీ లేదు. జస్ట్ స్కాన్ఎఫ్ యూజ్ చేసినప్పుడు %c అంటే క్యారెక్టర్ వేరియబుల్ స్కాన్ చేసుకున్నప్పుడు ఒక స్పేస్ ఇలా ఇస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చింది కదా మన జెండర్లోకి మన వాల్యూ వచ్చింది కదా, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే ఇఫ్ జెండర్ ఈక్వల్ టు మెయిల్, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. ఎందుకంటే మనం చెప్పాం కదా ఆల్రెడీ కండిషనల్ ఆపరేటర్స్లో ఈక్వాలిటీ చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. మెయిల్ అయితే మనం ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ మెయిల్ టికెట్ ఇష్యూడ్, మెయిల్ టికెట్ ఇస్తాం. అలాగే ఒకవేళ ఫీమేల్ అయితే, సో ఇక్కడ ఒకవేళ ఫీమేల్ అయితే ఏమొస్తుంది, ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఎందుకంటే మనకి మధ్యలో ఇంటర్మీడియట్ క్లాసులు లేవు కదా, కాబట్టి నేను ఎల్సీ వాడతా లేదు, డైరెక్ట్ ఎల్స్ వాడేస్తున్నాను. ఎందుకంటే మేల్ ఫీమేల్ అంతే కదా. సో మేల్ ఫీమేల్ అయినప్పుడు ప్రింట్ఎఫ్ ఫీమేల్ టికెట్ ఇష్యూడ్. సో ఫీమేల్ టికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది మేల్ కాకపోతే ఫీమేల్ అయితే ఫీమేల్ టికెట్ ఇస్తాం. సో ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఉంది కదా, ఒకసారి నేను స్మాల్గా చేస్తున్నాను. సో ఇది మెయిన్ ఫంక్షన్ కదా. ఇది మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ ఏజ్ తీసుకున్నాం. ఏజ్ తీసుకున్న తర్వాత ఏజ్ రిసీవ్ తీసుకున్న తర్వాత ఇఫ్లోకి ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అయితే ఈ బ్లాక్లోకి, అలాగే ఎల్స్ బ్లాక్లోకి ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 20 అయితే ఈ ఎల్స్ బ్లాక్లోకి, అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని మనకి టికెట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు 20 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జెండర్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఎంటర్ యువర్ ఏజ్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అని ఎంటర్ చేయమంటే వచ్చిన ఇన్పుట్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. మేల్ అయితే మేల్ టికెట్ ఇష్యూ చేసినట్టు, ఫీమేల్ అయితే ఫీమేల్ టికెట్ ఇష్యూ చేసినట్టు. సో మీకు ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నెస్టెడ్ ఇఫ్ మనం చాలాసార్లు యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఫాస్ట్గా రన్ చేద్దాం. సో రన్ చేస్తాం. సో రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమడుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. ఫస్ట్ ఏజ్ 20 కన్నా తక్కువ వేద్దాం, వర్క్ అవుతుందో లేదు చూద్దాం. 19 ఇచ్చాను. సో 19 అవగానే ఏమంటుంది, సిన్స్ యువర్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 20 యూ ఆర్ ఇన్ఎలిజిబుల్ టు బై టికెట్. సో అది కరెక్ట్గానే వర్క్ అవుతుంది కదా. సో ఇప్పుడు
మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ అడుగుతుంది. ఇప్పుడు 23 వేద్దాం. 23 ఇస్తే ఎంటర్ యువర్ జెండర్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ జెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఇద్దాం. ఫీమేల్ ఇస్తే సో ఫీమేల్ టికెట్ ఇష్యూడ్ అంటే చూసారు కదా, మనకి సేమ్ ఇక్కడ ఫీమేల్ ఇవ్వడం వల్ల ఫీమేల్ టికెట్ ఇష్యూడ్ అని వస్తుంది. సో వర్క్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.